దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఎపిసిల్ ఆఫ్ జేమ్స్, ఫస్ట్ చాప్టర్ అండ్ ఫస్ట్ 4 verses we shall read all together. దేవుని యొక్కయు ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువ లేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ మందిర ఆవరణంలో కూడి వచ్చేటువంటి భాగ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మేమందరము కలిసి నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలిగింపు నాయన మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము చదువుకున్నటువంటి మాటలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాయన మొదటి 4 వచనాలు ప్రభు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ వచనాలు మేము ధ్యానిస్తూ ఉండగా నాయన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు అవసరమైనటువంటి విషయములు మాకు బోధించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధిస్తూ ఉండగా నాయన తండ్రి, మేము వాటిని వినినటువంటి మాటలు గ్రహించున్నట్లుగా మాకు కావలసినటువంటి సామర్థ్యమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినినటువంటి విషయాలకు ప్రభావ మేము సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని, తద్వారా మా క్రైస్తవ జీవితములు మీ నామమునకు మహిమ తెచ్చేటట్లుగా ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరముగా చేయమని నాయన తండ్రి, ఈ యొక్క పరిచర్య కొరకై కావలసిన అభిషేకమును మీరు నాకు దయచేయమని, మీ మాటలు నా నోట ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కొన్ని నెలల క్రిందట మనము యాకోబు రాసిన పత్రికను ధ్యానం మనం ప్రారంభించి ఈ యాకోబు రాసిన పత్రిక గురించినటువంటి ఓవర్ వ్యూ లేక మొత్తం ఈ యొక్క పత్రిక అంతా మనం కూలంకుషంగా మనం చూసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రికకి కొంత మట్టుకు ఉపోద్ఘాతం కూడా మనం చూసుకుంటూ వచ్చాం. మరి ఒకసారి ఆ యొక్క ధ్యానాల్లో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనం చదువుకున్నటువంటి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ధ్యానంలో నుండి మనం కొన్ని పాఠములు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని మన జీవితాల్లో అన్వయించుకోవడానికి మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాశారు. ఎవరు యాకోబు అనేది మనం గడిచినటువంటి దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బైబిల్లో మనకి 4 యాకోబులు కనిపిస్తారు. అందులో మనం ఆయా పుస్తకాల్లో మనం తరచి చూసి ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఇది వ్రాసాడు అని మనం గమనిస్తూ వచ్చాం. ఇక్కడ యాకోబు తనను గురించి తను ఏ విధంగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడో అందులో చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. యేసు క్రీస్తు వారి సహోదరుడైనటువంటి యాకోబు ఈ పత్రికని వ్రాస్తూ ఉండగా పత్రిక ప్రారంభంలో ఆయన తన్ను పరిచయం చేసుకున్నటువంటి విధానం మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు యేసు క్రీస్తు వారిని నమ్మాడా? మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన సహోదరులు అయినను ఆయన యందు నమ్మకం ఉంచలేదు అని మనకి కనిపిస్తూ ఉంది. తరువాత
మనం చూసినట్లయితే ఆయన ఉన్నటువంటి ఆ సొంత ఊరికి కపెర్నహూముకి ఒకసారి వచ్చినప్పుడు, మరి ఒకసారి నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు వారి యొక్క బోధను, యేసుక్రీస్తు వారు చేయుచున్నటువంటి కార్యములను వారు గమనించి చూసినప్పుడు వారు అభ్యంతరపడుతూ వచ్చారు. వారు అన్నారు, ఈయన యోసేపు కుమారుడు కదా, ఇతడు వడ్రంగి వాని కుమారుడు కాడా, ఇతని సహోదరులైనటువంటి యాకోబు, యోదా, యోసే, అతని సోదరి మనులందరూ మనకు తెలిసిన వారే కదా, ఇతనికి ఇంత గొప్ప పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని గొప్ప కార్యములు ఈయన చేయుచున్నాడే, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి అని వారు అభ్యంతరపడుతూ వచ్చారు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లో. తరువాత మనం ఆలోచన చేసి చూస్తే వారు ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఒక చోట ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తల్లియు మరియు అతని సహోదరులు ఆయన్ని కలవటానికి వచ్చినప్పుడు వారు ఆయన సహోదరులు ఆయన తల్లి ఆయన కలుసుకోలేనంతగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిజీగా ఉన్నట్లుగా, కొన్నిసార్లు ఆయన పరిచర్యలో ఎంత బిజీగా ఉన్నాడంటే ఆయనకు భోజనం చేయుటకైనను ఆయనకి వీళ్ళు లేకపోయేను, అంత బిజీగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ముగించినటువంటి ఆ దినాలకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా గురించినటువంటి బాధ్యతను ఆయన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పగించినట్లుగా మనము చూస్తాం. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని మనకి లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి భూస్థాపన చేయబడి ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు మిగిలినటువంటి వారి శిష్యులతో వారు కలిసినట్లుగా మనకి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తరువాత ఆయన పునరుత్థానుడైన తరువాత అనేక మందికి ఆయన కనిపిస్తూ వచ్చాడు. ఆ విషయాలు మనకి కొరింథీ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు వ్రాస్తూ ఆయన మొదట మగ్దలేని మరియకు, తర్వాత 12 మంది శిష్యులకు, తరువాత 500 మందికి, తర్వాత యాకోబునకు కనిపించను అని చెప్తున్నాడు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12 నుండి 14 వరకు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12 నుండి 14 వరకు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తులోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను. ఇది మనకి ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినంత మట్టుకు ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనకి కనిపించదు. ఆయనతో ఎక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. కేవలం యేసుక్రీస్తు వారి తల్లి మాత్రమే ఆయనను వెంబడించినట్లుగా మనకి కనిపిస్తుంది. సిలువ దగ్గర కూడా యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియ ఉన్నది, కానీ ఆయన శిష్యులు మనకి కనిపించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇతరులు ఆయన సొంత వారు ఆయన నమ్మటకపోవడం మాత్రమే కాకుండా ఆయన సహోదరులైన ఆయన ద్వేషం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో పాటుగా యేసు తల్లి అయిన మరియ, మరికొందరు స్త్రీలు, తర్వాత 14వ వచనంలో ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ప్రభువు పునరుత్థానుడైన తరువాత ఆయన యొక్క
సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. యాకోబు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన దేవుని కుమారుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు వారి శిష్యుడిగా ఆయన్ని వెంబడించి మిగిలినటువంటి శిష్యులతో కలిసి ఉంటూ వచ్చాడు. కాబట్టి ఈ యాకోబు ఈ పత్రికను వ్రాస్తూ ఉంటున్నాడు. ఈ పత్రికని వ్రాస్తున్నటువంటి యాకోబుని గురించినటువంటి కొంచెం అవగాహన మనకి చక్కగా ఉన్నట్లయితే ఈ పత్రిక మనం లోతుగా వ్రాసేటువంటి వ్యక్తి గురించినటువంటి అవగాహన మనకి ఉండడం చాలా అవసరం. అప్పుడు ఈ పత్రిక మనం ఇంకా ముందుకి లోనికి వెళ్ళినప్పుడు ఈ పత్రిక మనం ధ్యానం చేసినప్పుడు మనకి అవి చక్కగా అర్థమవుతాయి. ఆ రాసిన ఎవరికి వ్రాస్తూ ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో వ్రాస్తూ ఉన్నాడు, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ 3 విషయాలు మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు ఆ పత్రికలో ఉన్నటువంటి విషయాలు మనం చక్కగా అర్థం చేసుకోగలం. వాటిని మన జీవితాలకి మనం అన్వయించుకోగలం. సో మొట్టమొదట పత్రిక వ్రాస్తున్నటువంటి వ్యక్తి ఆయన యేసు క్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన్ని వెంబడిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ యాకోబు యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు ఆయన నాయకుడుగా నాయకత్వాన్ని వహించినట్లుగా మనకు కనిపిస్తుంది. మనం కనుక చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. ఇక్కడ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అర్లీ చర్చ్లో ద ఫస్ట్ చర్చ్ కౌన్సిల్, ఇక్కడ ఆ కౌన్సిల్ మీటింగ్ 15వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. 15 అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఇక్కడ 15వ అధ్యాయంలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి, అన్యజనులు మరియు యూదులు, అన్యజనులకు మనలో పాలుందా, అన్యజనులకు ఈ రక్షణ వర్తిస్తుందా, సున్నతిని గురించినటువంటి విషయం ఏం చేయాలి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి వారు ఆలోచన చేయుటకు కూడి వచ్చినప్పుడు, అక్కడ ఆ కౌన్సిల్లో ఈ యాకోబు చాలా పెద్ద నాయకుడిగా ఆ కౌన్సిల్ని ఆయన నిర్వహించినట్లుగా, ఆ కౌన్సిల్లో యాకోబు మాటకి ఎంతో విలువ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అక్కడ పేతురు మాట్లాడుతూ ఉంటున్నాడు, తర్వాత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, బర్నబా మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ వారి మధ్యలో ఒక ఏకాభిప్రాయం కలుగనప్పుడు చూడండి 13వ వచనం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 13వ వచనంలో, వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. వారందరూ మాట్లాడిన తర్వాత ఇక్కడ యాకోబు లేచి అంటూ ఉన్నాడు, సహోదరులారా మీరు నా మాట ఆలకించండి అన్నప్పుడు వారందరూ జాగ్రత్తగా యాకోబు యొక్క మాటలు విన్నట్టుగా, అక్కడ ఆ కౌన్సిల్లో ఉన్నటువంటి విషయాల్ని యాకోబు చాలా కూలంకుషంగా ఆ విషయాల్ని అడ్రస్ చేసినట్టుగా, తరువాత ఆ విషయాల గురించి ఆయన మిగిలిన పెద్దలతో కలిసి ఒక పత్రిక వ్రాసి పంపించినట్లుగా, ఆ పత్రిక చదువుకున్నటువంటి వారికి ఎంతో ఆదరణ కలిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు 30-31 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకియకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారి దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. కాబట్టి ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి సంఘ నాయకుడిగా ఉన్నటువంటి వాడు ఈ యాకోబు. మొట్టమొదటిది ప్రభు యొక్క సహోదరుడు, ప్రభువుతో కలిసి 30 సంవత్సరములు ఒకే ఇంటిలో పెరిగినటువంటి వాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, ప్రభు తిరిగి లేచిన తర్వాత ప్రభువుని హోల్ హార్టెడ్గా వెంబడించినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు ఆయన నాయకుడిగా ఉంటూ ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఈయన సంఘమునకు నాయకుడిగా ఉండటం మాత్రమే కాకుండా పౌలు గారు ఈ యొక్క యాకోబు గురించి వ్రాస్తూ తన యొక్క సాక్ష్యంలో ఏమని చెప్తాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు.
పౌలు ఈ యాకోబు గురించి ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. అటుపైన 3 సంవత్సరములు అయిన తర్వాత, అంటే నేను రక్షించబడినటువంటి 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకునవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ, నేను యెరూషలేమునకు వెళ్ళా. ఎందుకు తెలుసా? అక్కడ పేతురుని నేను పరిచయం చేసుకోవాలని వెళ్ళాను. పేతురుతో నేను 15 రోజులు ఉన్నాను. అక్కడ నేను అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు. కానీ 19వ వచనం, అతనిని తప్ప, అంటే పేతురుని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని నేను అక్కడ చూచాను అని పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. తరువాత చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 లేదా 9వ వచనం మధ్యలో నేను చదువుతా ఉన్నాను. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నేను అన్ని జనులకు అపోస్తులుగా నియమింపబడానని చెప్పి నాకు ఆయన తన కుడి చేతిని వారు ఇచ్చారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆదిమ సంఘమునకు స్తంభములుగా ఎంచబడినటువంటి వారు 3 ఉన్నారు అని అపోస్తులైనటువంటి పౌలే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. వారు ఎవరంటే, 1 యాకోబు, 2 పేతురు, 3 యోహాను. చూసారా, ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ యాకోబు ఈ పత్రికని వ్రాసేటప్పుడు మొట్టమొదటి వచనంలో అంటున్నాడు, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. తన గురించి ఇచ్చేటువంటి పరిచయం ఏంటి తెలుసా? ఆయన, నేను యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు నాయకుడైనటువంటి యాకోబునైన నేను అని వ్రాయట్లేదు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును నేను కలిసి తిని అని ఏ విధంగా పౌలు గారు రాస్తున్నారో, ఆ విధంగా యేసుక్రీస్తు వారితో తనకున్నటువంటి సంబంధాన్ని ఆయన ఇక్కడ వివరించుకోవట్లేదు. ప్రభు సహోదరుడైన యాకోబునైన నేను అని వ్రాయట్లేదు. ఆయన తన గురించి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిచయం, దేవుని యొక్క దాసుని, యేసుక్రీస్తు వారి దాసుడినైనటువంటి యాకోబును అను నేను మీకు పత్రిక రాస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం యాకోబు స్థానంలో ఉంటే మనం ఏమని మన పరిచయాన్ని ఇచ్చుకుంటాం? చాలాసార్లు సొసైటీలో, మన నైబర్హుడ్లో, మన బంధువుల మధ్య, మనం ఉండేటువంటి స్థానిక సంఘంలో మనం వెరీ ఈజీలీ వీ ట్రై టు పొజిషన్ అవర్ సెల్స్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్ దాన్ యాక్చువల్లీ వీఆర్. మన ఏ స్థాయి అయితే ఉందో ఆ స్థాయి కన్నా మనల్ని హెచ్చు స్థానంలో ఉంచుకోవడానికి మెనీ టైమ్స్ వీఆర్ టెంప్టెడ్ అండ్ వీ డూ ఇట్. వీఆర్ గిల్టీ ఆఫ్ డూయింగ్ దట్. హియర్ వీ నీడ్ టు లెర్న్ an important lesson of how to be humble in spite of having an excellent qualities, excellent relationships, excellent position. Here James is identifying himself as a mere slave, a bond servant of Lord Jesus Christ and God the Father. కాబట్టి మన జీవితాల్లో ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం తగ్గించుకునేటువంటి ఆ మనస్సుని మనం కలిగి ఉందాం. యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సు అని మనం ఆలోచన చేస్తే, ఆయన దేవాతి దేవుడయ్యుండి, దేవునితో సమానముగా ఉన్నవాడయ్యుండి, పరలోక భాగ్యంలో నిరంతరము ఆయన స్తుతింపబడుచు అవన్నీ విడిచిపెట్టేసుకుంటే నాకు ఎలాగూ అని అనుకోకుండా వాటిని విడిచిపెట్టి, ధనవంతుడిగా ఉండటం విడిచిపెట్టి పేదరికాన్ని ఆయన హత్తుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాంటి మనస్సు మీరు కలిగి ఉండి, వీరు ఈ యొక్క ఆదిమ అపోస్తులు ఎవరిని గురించి మనం చూసుకున్నా కూడా వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దాసుణ్ణి అని చెప్పుకోవడానికి, దేవుని యొక్క దాసుణ్ణి అని చెప్పుకోవడానికి వారెంతో ఇష్టపడ్డారు. ఆ స్థానంలో వారు ఆనందించారు. కాబట్టి ఈ యొక్క
రాత్రికాల సమయంలో ఈ పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ప్రభు యొక్క దాసులుగా ఉండడం అనేది గొప్ప భాగ్యంగా వారు ఎంచుకుంటూ వచ్చారు. మనం ఏ స్థానంలో ప్రభు మనల్ని ఉంచాడో అంతకంటే అధికమైనటువంటి స్థానంలో మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోకుండా, అది అల్టిమేట్గా మనల్ని గర్వానికి తీసుకెళ్ళి మనకి నష్టము కలిగించక ముందే ప్రభు దాసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. అందులో గొప్ప గుర్తింపు ఉంది అని ఆలోచన మనం చేసి ఆ విధంగా మనం వెంబడించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క మనస్సులను స్థిరపరచునుగాక. అలాంటి ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగు చేయునుగాక. అంతేకాకుండా ఇక్కడ మనము చూచినట్లయితే ఇక్కడ యాకోబు కేవలం దేవుని యొక్క దాసుడును మాత్రమే అనట్లేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దాసుని అంటున్నాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ద ఫాదర్, ఇటర్నల్ గాడ్, యూ నీడ్ టు హ్యావ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డూ నౌ. ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవునితో సంబంధాన్ని కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు బై ఎక్స్క్లూడింగ్, బై పుట్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జీసస్ క్రైస్ట్ సెడ్, I am the way, I am the truth, and I am the life. He who comes to the Father, he must come through me. I am the door. If you enter through this door, you will meet God. You will have a relationship. You will be reconciled with God. దేవునితో నువ్వు సమాధానపరచబడతావు, నేను ద్వారాన్ని అంటున్నాడు. So here, as James is saying that I am the bond servant, I am a slave of Lord Jesus Christ and also God. So we need to learn a second lesson. In order to have a right relationship with God the Father, you have to have a right relationship with Lord Jesus Christ. అందుకే he who has the Son has eternal life. కుమారుణ్ణి కలిగి ఉన్నవాడు నిత్య జీవమును కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇంకా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు, ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, it is impossible to have a right relationship with God the Father. God is inviting you this evening hour. He is asking you to come to him. Come unto me, all who you are heavily laden. If you are burdened with this sin and all these troubles, he is inviting you, come to me, I will give you rest. కాబట్టి మీ పాపం నుండి విడుదల, మీ పాపాలకి క్షమాపణ, మీకున్నటువంటి సమస్యల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపించి మీకు విశ్రాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి చూస్తే ఆయన్ని యొద్ద నీ జీవితాన్ని సమర్పించుకున్నటువంటి అనుభవం, ఆయన యొద్ద నీ పాపములు ఒప్పుకున్నటువంటి అనుభవం నీకు లేకపోతే, ఈవెన్ టుడే, దిస్ hour, this moment, he is calling you. If you come into a right relationship with Jesus Christ, you will have a right relationship with God the Father. Now we have seen about the author. We have seen few things about the author. Maybe we can see some more things, but maybe I leave it to you so that you can meditate more on this. And if you see the afterlife of James from the history, we can read history books. Later on he became a martyr for the Lord. ఆయన హతసాక్షి అయ్యాడు. This is about briefly about the author. He was the brother of Lord Jesus Christ. He was a leader. ఆయన ఒక నాయకుడు, సంఘ నాయకుడు యెరూషలేములో. తర్వాత ఆయన సంఘానికి స్తంభంగా ఉన్నటువంటి వాడు, తను తాను తగ్గించుకున్నటువంటి వాడు, తను కలిగినటువంటి యొక్క స్థాయిని బట్టి అతిశయించినటువంటి వాడు, అండ్ ఆయన హతసాక్షి అయినటువంటి వాడు, అండ్ సో ఆన్. There are so many characteristics we can learn from this man of God. Now, having seen ఈ యొక్క ఆథర్ను గురించి మనం చూసిన తరువాత, now to whom he is writing also we will quickly see, and thirdly we will see about in what circumstances he is writing this epistle also we will see before closing. Now he is writing, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆయన 12 దేశములలో చెదరి ఉన్నటువంటి అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి ఆయన శుభము అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకు
ఈ 12 గోత్రముల వారు చెదరిపోయారు? ఎందుకు అన్ని దేశాలకి వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి ఉంది కదా అని మనం ఆలోచన చేస్తే దీనికి మనకి జవాబుగా చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో అక్కడ స్టెఫను మొదటి హతసాక్షి అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. తరువాత 8వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చూసారా, యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస కలిగింది. హియర్ ఇట్స్ ఏ గ్రేట్ ట్రిబులేషన్. హింసే ఊహించదగిన దానికి బయట ఉంటుంది హింస. ఇది చిన్న కష్టం కాదు, చిన్న ఇబ్బంది కాదు. దే ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్, సీవియర్ పర్సిక్యూషన్. కాబట్టి వారు ఏం చేశారంటే తమ ఇండ్లను, తమ యొక్క ఊరిని, తమ యొక్క బంధువులను, వారు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని వారు విడిచిపెట్టి వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయేటప్పుడు కేవలం అపోస్తలు మాత్రమే, ఆ యొక్క పెద్దలు మాత్రమే, కొంతమంది మాత్రమే యెరూషలేములో ఉన్నారు. అక్కడ ఉండినటువంటి వారిలో యాకోబు ఒకడు. వారు వెళ్ళిపోతూ వారు ఏం చేశారు తెలుసా? చూడండి, 2వ వచనంలో, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండును. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఐ వాంట్ యూ టు నోటీస్ దిస్ వన్ వర్డ్ 2 times ఇన్ దీస్ 2 words, ఇన్ దీస్ 3 verses. ఈ 3 వచనాల్లో ఒక మాట 2 సార్లు వస్తుంది. మొదటి వచనంలో దే స్కాటర్డ్, అగైన్ verse 4 దోస్ హూ స్కాటర్డ్. ఇక్కడ కలిగినటువంటి గొప్ప హింసను బట్టి వారు బయట దేశాలకి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారు ఊరికినే వెళ్ళిపోయి అక్కడ కాముగా ఉన్నారా? లేదే, వారు అక్కడ స్వార్థాన్ని ప్రకటించుకుంటూ, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ సంచారం చేశారు. వీరు తమ యొక్క స్వంత దేశంలో ఉన్నప్పుడు తమ స్వంత వారు యూదులు వారిని హింస పెట్టారు. వారికి కలిగినటువంటి హింసను బట్టి వారు తమకు ఉన్న వాటిని, తమ ఇండ్లను, తమ బంధువులను, తమ ఆస్తులను వారు విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వీరిని అంగీకరించరు. చూడండి, తెలుగులో ఏదో సామెత ఉంటుందన్నమాట, పెనం మీద బాగా వేడిగా ఉంది అని తప్పించుకుందామని దూకేసరికి డైరెక్ట్గా పొయ్యిలోనే పడ్డట్టు. కాబట్టి వీరి యొక్క పరిస్థితి భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క విశ్వాసులు. కాబట్టి ఈ నౌ జేమ్స్ యాజ్ ఎ పాస్టర్, ఒక పెద్దగా, ఒక కాపరిగా చెదిరిపోయినటువంటి విశ్వాసులకి వారికి ఉద్దేశించి వ్రాస్తున్నారు. ఈ చెదిరిపోయినటువంటి వారు భయంకరమైనటువంటి హింసల నుండి వెళ్తున్నారు. అయిన వారు కాదన్నారు, వద్దు అన్నారు, వారిని వెలివేశారు. బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఉందాము అంటే అక్కడి వారు మమ్మల్ని అంగీకరించట్లేదు. ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి యాకోబు రాస్తూ ఉన్నాడు. చూసారా, ఈ యొక్క చెదరిపోయినటువంటి విశ్వాసులు, దే ఆర్ గోయింగ్ త్రూ హార్డ్షిప్, దే ఆర్ గోయింగ్ త్రూ సీవియర్ పర్సిక్యూషన్. అలాంటి వారికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ప్రాబబ్లీ nowadays we have been scattered at various places. We are unable to come together because of the circumstances. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఒకరిని ఒకరు కలుసుకోలేకపోతున్నామేమో, సంఘముగా అందరం కలిసి కూడి రాలేకపోతున్నామేమో, చాలా కష్టంలో నుంచి వెళ్ళిపోతున్నామేమో, అనారోగ్యాన్ని బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అస్వస్థతను బట్టి, మనకి చాలా దగ్గర వారు అనుకున్నవారు మనల్ని దూరంగా మనల్ని నెట్టివేశారేమో. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క విశ్వాసులు ఉంటూ వచ్చారు. అలాంటి వారికి
దేవుని యొక్క దాసుడు తన యొక్క మాటలు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పత్రిక మనకి ఎంతైనా అవసరం. వారికి వ్రాస్తూ ఆయన చెప్పేటువంటి మాటలు మనకి 2-3 వచనాల్లో కనిపిస్తున్నాయి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆయన వ్రాస్తూ ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. వెన్ యూ ఫాల్ ఇన్ టు డైవర్స్ టెంప్టేషన్స్, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఇక్కడ డైవర్స్ టెంప్టేషన్, ఇంగ్లీష్లో టెంప్టేషన్ అని వ్రాయబడింది, తెలుగులో కూడా శోధనలు అని వ్రాయబడింది. బట్ ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద మెనీ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్ ఇక్కడ శోధన అనేటువంటి మాట కంటే కూడా పరీక్ష అనేటువంటి మాట మోర్ అప్రాప్రియేట్గా మనకి మిగిలినటువంటి వాటిల్లో ట్రాన్స్లేషన్స్లో కనిపిస్తుంది. పరీక్ష, పరీక్ష, విశ్వాసం నాకు పరీక్ష, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆ విధంగా మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు పరీక్షను మనం అవాయిడ్ చేయడానికి వీల్లేదు. పరీక్ష తప్పనిసరిగా వస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం పరీక్ష గుండా వెళ్ళటానికి మనం ఇష్టపడం. స్టూడెంట్స్, దే వుడ్ లైక్ టు గో టు కాలేజ్. కాలేజ్ లైఫ్ ఈజ్ వెరీ నైస్. దే వాంట్ టు అటెండ్ ఆల్ క్లాసెస్, బట్ దే డోంట్ వాంట్ టు గో టు exams. They don't want to go to tests. Even in our life also, we don't like to go through tests. But here, test is difficult. Test is worrisome. ఎప్పుడైనా మనం పరీక్ష ద్వారా వెళ్ళినప్పుడు అది ఎంతో ఆందోళన, ఎంతో ఇబ్బంది, పాస్ అవుతామో లేదో అనేటువంటి ఆందోళన. కానీ బట్ హియర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, మీరు నానా విధములైనటువంటి పరీక్షల ద్వారా మీరు వెళ్ళినప్పుడు మీరు అది మహానందమని మీరు ఎంచుకొనుడి అంటున్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ ఐ కౌంట్ ఇట్ జాయ్ ఫర్ మీ వెన్ ఐ గో త్రూ డైవర్స్ వెరీ డిఫికల్ట్ టెస్ట్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? కానీ దానికి ఒక క్లూ ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ విధముగా ఈ పరీక్ష ద్వారా మీ విశ్వాసము వెళ్ళినప్పుడు ఆ పరీక్ష ఏం చేస్తారు తెలుసా? దెర్ ఈజ్ ఎ రిజల్ట్ ఫర్ ద టెస్ట్. యూ విల్ గెట్ ఏమొస్తుందంటే మీకు ఓర్పుని పుట్టిస్తుంది అని ఎరిగి, యూ నీడ్ పేషెన్స్. ఇది మీకు ఓర్పుని, సహనాన్ని కలుగు చేస్తుందని మీరు ఎరగాలి. దిస్ పేషెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ వీ నీడ్ టు హ్యావ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లలుగా మనకి ఓర్పు అనేది చాలా అవసరం. ఈ దినాల్లో ఓర్పు లేని కారణాన్ని బట్టి, ఓర్చుకోలేని కారణాన్ని బట్టి ఎన్నో సమస్యలు, చిన్ని సమస్యలు, ఎండల్లో, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, విశ్వాసుల మధ్య ఓర్పు లేని కారణాన్ని బట్టి ఎంతో నష్టాన్ని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఆయా పరీక్షల్లో నుంచి వెళ్ళినప్పుడు ఆ పరీక్షలు మనం ఆనందముగా ఎంచుకోవాలని చెప్పబడుతున్నాం. దాని యొక్క రిజల్ట్ మనకి ఓర్పుని, సహనాన్ని, పేషెన్స్ ఇస్తుందని. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా, ప్రభువా నాకు ఓర్పు కావాలి? మనం చాలా ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ అవసరం ఉంది, నాకు ఈ అవసరం ఉందని ప్రార్థన చేశాము. కానీ ఈ ఓర్పు 4వ వచనంలో అంటున్నాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారుగా మీరు ఉండున్నట్లు ఏ ఓర్పు అయితే మీకు పుట్టిందో ఆ ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. కాబట్టి ఈ ఓర్పు మనకు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి శ్రమల్లో నుండి మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఆనందం ఎంచుకోవాలి, తరువాత ఈ యొక్క ఓర్పు మనం ఎలా పొందగలం అనేటువంటి విషయాలు మనం తరువాత దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు మనకి బోధిస్తాడు. ఈ రోజుకి మనం నేర్చుకునేటువంటి మరి యొక్క పాఠం ఏంటంటే, ఆ శోధనలు, ఆ యొక్క పరీక్షలు
మనకు వచ్చినప్పుడు మనం ధైర్యంతో ముందుకు వెళ్దాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆ పరీక్ష మనకు పెడుతూ ఉన్నాడు. ఈ విశ్వాసము పరీక్షించబడినప్పుడు, అందుకే పేతురు గారు కూడా అంటాడు, ఈ పరీక్ష వచ్చింది కదా, ఈ పరీక్ష ఎవరికయ్యా అంటే మీ విశ్వాసానికి ఈ పరీక్ష. ఏదైతే పరీక్షింపబడుతుందో అది అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. బంగారం, నశించిపోయేటువంటి బంగారమే అగ్ని చేత కాల్చబడి పరీక్షించబడితే ఈ లోపల ఉన్నటువంటి ఆ విశ్వాసము ఈ బంగారము కంటే అమూల్యమైనటువంటిది. అది ఇంకా మీకు మెప్పు ఘనత ఇస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇంకా ఈ విషయాలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఏ విధంగా ఆనందమనించుకోవాలండి కష్టం వచ్చినప్పుడు ఆ విషయాలు. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తూ మనకంటే ముందు జీవించినటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు మనం పరీక్షించినప్పుడు, ఇలాంటి పరిస్థితుల నుంచి వారు వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వారు ఏ విధంగా ఈ ఓర్పును పొందగలిగారు, ఏ విధంగా విజయాన్ని పొందారు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో అలాంటి ఓర్పు పుట్టించును గాక. కాబట్టి ఈరోజు దినానికి ప్రభువా నాకు ఓర్పు కావాలి, ఈ ఓర్పు నాకు అవసరం అని మనం అనుదినం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఆ ఓర్పును మనం కోరుకోవాలి. ఈ పరీక్షలో నుంచి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఓర్పు ఇస్తాడు. ఆ ఓర్పు, ప్రభువా నాకు ఓర్పు కావాలి అని నేను ప్రార్థన చేస్తాను. ఓర్పు లేని కారణాన్ని బట్టి, సహనము లేని కారణాన్ని బట్టి బహుశా నేను కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, నైబర్హుడ్లో కానీ, ఆఫీస్లో కానీ నేను ఎంతో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశానేమో. దేవుని యొక్క దాసునిగా, దేవుని యొక్క శిష్యునిగా ఎలాంటి ఓర్పు కలిగి ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేకపోతున్నామేమో. దాన్ని బట్టి ఎంతో నష్టాన్ని మనకి, ఇతరులకు మనం కలుగు చేశామేమో. ఈ దినాన ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నాకు ఆ ఓర్పు కావాలి, ఆ ఓర్పు నాకు దయచేయండి అని మనం ఏది మిగిలినటువంటి పాఠాలు నేర్చుకున్నామో మన జీవితాల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు దగ్గర మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ విషయాలు మీరు నాకు నేర్పించండి అని మనం ప్రభునికి ప్రతిస్పందించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును మనలో జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం.